అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనం అండి. వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ గాస్పుల్. దేవుని యొక్క మహాకృపను బట్టి దేవాది దేవుని మనం ఘనపరచడానికి, ఆయన మాటలు ధ్యానం చేయడానికి, దేవుని సన్నిధిలో కొద్ది నిమిషంలో దేవుని యొక్క మాటలు ధ్యానం చేస్తూ హృదయపూర్వకంగా ప్రార్థన చేసుకోవడానికి దేవుడు ఎంతగానో కృప చూపించి ఉన్నాడు. మరి వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ గాస్పుల్ అండి. మరి ప్రార్థనతో యొక్క కార్యక్రమాన్ని మనం ప్రారంభిద్దాం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ప్రేమ నమ్మకం గల మా కన్న తండ్రి, దయగల దేవ, నీ ఉన్నతమైన ప్రశస్తమైన నామాన్ని బట్టి నీ వందనాల కోట్ల స్తోత్రం నాయన. మరొక సమయాన్ని మీరు మాకు అనుగ్రహించి నీ సన్నిధిలో ప్రభు నీ మాటలు ధ్యానం చేయడానికి సిద్ధపడుచుండగా చెబుతా నాకు నీ పరిశుద్ధాత్మ సహాయం దయచేయండి. అలాగే వింటున్న బిడ్డలకు వినగల చెవిని గ్రహించగల మనసును అనుగ్రహించండి. విన్న వాక్యము దుష్టులు ఎత్తుకుపోకుండా మా హృదయంలో భద్రపరిచి అయా నీరు కట్టి ఫలింపును దయచేయమని కోరుచు యేసుక్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థన మనలో అడిగి వేడుకొనుచున్నాము కన్న తండ్రి, ఆమేన్. మంచిది ప్రియమైన వారులారా, మరి గత వారం నుంచి మనము ధ్యానం చేస్తున్నాము యజమానుడు. పరలోకమందున దేవుడు యజమానుడైతే ఆయనకి మరి మనం యజమానుడుగా మనము పిలవగలిగితే, ఆయన యజమానుడుగా మనం అంగీకరించగలిగినట్లయితే, ఎలాగో యజమానుతో మసులుకోవాలి అని మనం ఆలోచించినట్లయితే, ఈ లోకంలో ఉన్న అధికారులకు యజమానులకు ఎలాగో మనం లోబడుతున్నామో దానికి వారికంటే మరీ ఎక్కువగా మరి పరలోకమందున యజమానునికి మనము మరి విధేయత కలిగిన వారంగా ఉండాలి. దేవుని యొక్క వాక్యం స్పష్టంగా తెలియజేస్తున్నాము. సో గత వారంలో కూడా మనం ధ్యానం చేస్తున్నాము, నోరు లేని మూగజీవాలే మరి యొక్క యజమానుల విషయంలో ఎంతో నమ్మకత్వాన్ని చూపిస్తున్నాయని మనం గత వారంలో మనం ధ్యానం చేసి ఉన్నాం. సో మరి అలాగే నీతిమంతుడైన మరి యొక్క నోవాహు జలప్రళయంలో మరి మూగజీవులు ఏవైతే మరి మానవ జీవితానికి మనుగడకు ఉపయోగపడే ఆ జీవుల్లో నుంచి మరి ఆడదియు మగదియు మరి మరి భూచరాలను, అలాగే వాయుచరాలను అనగా ఆకాశంలో ఎగిరే పక్షులను, అలాగే భూమి మీద ప్రాకు జీవులను వాటన్నింటినీ కూడా వాటిలో నుంచి మరి మరి ఒక ఆడదియు ఒక మగదియు దేవుడి ఏర్పాటులో ఓడలోనికి తీసుకుని వచ్చి ఉన్నాడు నోవాహు. ఆ తర్వాత జలప్రళయంలో సమస్త జీవులన్నీ కూడా చనిపోయిన తర్వాత నోవాహు యొక్క మనస్సు తెలుసుకున్నటువంటి యజమానుడికి లోబడినట్లుగా ఆ ఓడలో మరి జలప్రళయం అయ్యేంత వరకు కూడా ప్రతి జీవి కూడా నోవాహుకి లోబడి జీవించింది. ప్రేమైన వల్ల ఏ జంతువు కూడా, ఏ మృగము కూడా, ఏ విష జంతువులు కూడా, విష సర్పములు కూడా ఏవి కూడా మరి నోవాహు యొక్క కుటుంబానికి కానీ ఎవరికి కానీ మరి హాని చేసినట్టుగా మనకు కనిపించట్లేదు. ప్రేమైన వల్ల నిజంగా నోవాహు కుటుంబము, నోవాహు ఓడను గురించి మనం ఆలోచించగలిగినట్లయితే, ఆనాడు ఎనమండుగురుగా ఓడలో ఎలాగైతే ఆ జీవులన్నిటికీ కూడా పోషించిన వారుగా ఉన్నారో, ఈరోజు సంఘంలో నాయకులు, సేవకులు ఆ యొక్క ఓడలోకి వచ్చిన అనగా రక్షణలోనికి వచ్చిన, సంఘంలోనికి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా మరి చక్కగా పోషించేవారుగా ఉంటూ ఉన్నారు. పోషించిన వారిని గురించి పక్కన పెడితే, నోవాహు ఎలాగూ పోషించాడో అలాగూ పోషించినటువంటి నోవాహుకు లోబడి ఎలాగైతే ఆ జీవులు జీవించినాయో, నోవాహు మనసు తెలుసుకొని నోవాహు అడగకపోయినా తన మనసులోని ఉద్దేశము గ్రహించినటువంటి ఒక పావురము, ఒక నల్ల కాకి, ప్రేమ నల్ల పావురము మరి నోవాహు యొక్క ఉద్దేశము చొప్పున మరి ఆయన లోపలికి నుంచి బయటకు విడిచినప్పుడు గమనించండి, చక్కగా నోవాహు ఎక్స్పర్ట్ ఏమైతే చేస్తున్నాడో ఆయన అలా ఎక్స్పెక్ట్ చేసినట్టుగా మరి అవి నోవాహుకి మరి న్యాయం చేకూర్చిన ప్రియమైన వాళ్ళ వాటిని బ్రతికింపజేయించినందుకు, వాటిని చేయించినందుకు కృతజ్ఞత తెలిపిన వారిగా ఉన్నాయి ప్రియమైన వాళ్ళ. మరి ఈరోజు కృతజ్ఞత తెలిపే వారంగా మనము దేవునికి, ఆయన యజమానుడైతే ఆయనకి భయపడే వారంగా ఉన్నామా కదా. ఇశ్రాయేలు ప్రజలు బానిసత్వంలో ఉంటూ ఐగుప్తు దేశంలో భయంకరమైనటువంటి యాతన పొందుతున్న పరిస్థితుల్లో క్రమంలో భాగంగా దేవుడు తన యొక్క సేవకుడిని పిలుచుకొని మోషేని ఏర్పాటు చేసుకొని ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు దేశం నుంచి నడిపించి పాలు తేనెలు ప్రవహించే దేశానికి నడిపించిన తర్వాత, ఆ పాలు తేనెలు ప్రవహించే దేశానికి రావడానికి వారికి ఎన్నో ఆటంకాలు, ఎన్నో ఇబ్బందులు, తన సొంత సహోదరులు అన్నదమ్ములు అయినటువంటి మరి ఆ యొక్క మరి ఏశావు కుటుంబీకులు కానీ, ఆ చుట్టుపక్కల ఉన్న శత్రు సైన్యం కానీ ఎవరిని కూడా వారిని ఆ యొక్క కనాను దేశానికి పోనివ్వకుండా ఆ మార్గం మధ్యలో ఎంతోమంది బాలాకు లాంటి రాజులు, చక్రవర్తులు అడ్డుకొని మరి మరి వారిని ఆపాలని ప్రయత్నం చేస్తారు. కానీ దేవుని కృప, దేవుని యొక్క కాపుదల, వారు దేవునికి లోబడిన వారిగా ఉన్నారు కాబట్టి, దేవుని మాట విని సెలవు ప్రకారంగా బయలుదేరారు కాబట్టి వారందరినీ దేవుడు కానాను దేశాన్ని క్షేమంగా నడిపించాడు. సో నడిపించి నిజంగా ఈ ప్రపంచంలో ఎవరికి లేనటువంటి శ్రేష్టమైన భూభాగాన్ని, శ్రేష్టమైన ఆహారాన్ని, సమస్తాన్ని కూడా సమకూర్చిన వాడిగా ఉన్నాడు దేవుడు.
అటువంటి దేవుడి విషయంలో వారు అందరూ కూడా ఆ దేవునికి యజమానుడిగా, ఆ దేవుడు మరి వారికి దేవుడుగా, ఆ దేవుడు వారికి సమస్తాన్ని ఏలేవాడిగా ఉండాలని దేవుడు ఆశపడితే, ఆ ప్రజలు మాత్రము మాకు లోకంలో ఉన్నట్లుగా, లోక సంబంధులకు ఉన్నట్లుగా రాజులు కావాలి, అధికారులు కావాలనుకున్నారు. కానీ మరి సాక్షాత్తు దేవుణ్ణే వారు తిరస్కరించారు ప్రియమైన వాళ్ళ. మానవ పోకడలు, లోక పోకడలకు పోయి దేవుని చిత్తాన్ని మరి విరుద్ధంగా వారు జీవించిన వారుగా, మరి అవిధేయులుగా ప్రవర్తించిన వారుగా మనం చూస్తూ ఉన్నాం. సో ఈ క్రమంలో భాగంగా వారు దేవునికి లోబడిన వారుగా కనిపించట్లేదు. చూడండి, మరి మలాకీ గ్రంథంకి వచ్చేసరికి, అనగా ఇశ్రాయేలు యొక్క పరిస్థితులన్నింటిని కూడా ముగిస్తూ దేవుడు మరి నూతన నిబంధనకు ప్రారంభానికి ముందుగా, పాత నిబంధనకు ముగింపుగా మరి మరి చక్కనైనటువంటి మాటలు రాయించి దేవుడు మలాకీ గారి ద్వారా ఎన్నో బలమైన మాటలు ఆనాడు ఇశ్రాయేలు యొక్క స్థితిగతులు దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. సో ఆ స్థితిగతులే మన ఆత్మీయ జీవితంలో కూడా మనం కూడా అలాంటి పరిస్థితులకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి కాబోలు దేవుడు యుగాంతం ముందున మనకు దృష్టాంతంగా ఇవన్నీ కూడా రాయబడ్డాయి. ఎందుకు అంటే మనకు బోధ కలగడానికి, బుద్ధి తెచ్చుకోవడానికి. సో ఇక్కడ మనం చూసినట్లయితే మలాకీ గ్రంథంలో ప్రారంభంలో దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నేను మీ ఎడల ప్రేమ చూపి ఉన్నాను అంటున్నాడు. ప్రారంభం నుంచి కూడా మనం గమనించినట్లయితే యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నేను మీ ఎడల ప్రేమ చూపి ఉన్నాను అంటున్నాడు. అంటే దేవుడు ప్రేమ చూపించి ఉన్నానని చెప్తే వారేమంటున్నారు? ఏ విషయం ముందు నీవు మా ఎడల ప్రేమ చూపితివి అంటున్నారు. అంటే ప్రశ్నకు ప్రశ్న వేసేవారుగా ఉన్నారు, కానీ సమాధానం ఇచ్చేవారుగా కూడా లేరు ప్రేమి. అంటే యజమానుడైన దేవునికి భయపడేవారుగా ఉన్నారు, లేరు. యజమానుడైన దేవునికి భయపడేవారుగా లేరు. కానీ ఒక చిన్న జీవి చూడండి, మన తలలో ఉన్నటువంటి బుర్ర ఎంత సైజు ఉంటుంది? ఒక చిన్న పావురం యొక్క తలలో మరి బుర్ర మెదడు ఎంత ఉంటుంది చెప్పండి? ఒక నిమ్మగింజ సైజు కలిగినటువంటి ఆ యొక్క మెదడులోని ఆలోచనలు ఎన్ని ఉన్నాయంటే, తనను రక్షించినటువంటి నోవాహుకు లోబడి జీవించాలనే ఒక ఆలోచన కలిగినగా ఒక పావురము, ఒక మరి కాకిని మనం చూస్తూ ఉన్నాం ప్రేమైన వాళ్ళ. మూగ జీవాలకే బుద్ధి జ్ఞానములు తక్కువ ఉన్న ఆ జీవులే మరి యజమానికి లోబడి జీవిస్తూ ఉంటే, మనం పరలోకమందున దేవునికి పిల్లలమై భూజంతువుల కంటే, ఆకాశ పక్షుల కంటే మరి ఎంతో బుద్ధి జ్ఞానము దేవుడు మనకిచ్చి ఉన్నట్లయితే, ఆ ఇచ్చినటువంటి జ్ఞానాన్ని బట్టి ఈ లోకంలో మరి వింత పోకడలు మనకు వెళుతున్నాం. కానీ ఆ దేవునికి భయపడేవారంగా, దేవునికి లోబడేవారంగా ఉండట్లేదు ప్రేమైన వారు. చూడండి, మరలా 6వ వచనంలో మనం వెళ్ళి గమనించినట్లయితే, కుమారుడు తన తండ్రిని గణపరచును కదా, దాసుడు తన యజమానిని గణపరచును కదా. నిజంగా దేవునికి లోబడాలని, ఆయన పిల్లలుగా, ఆయనకి ఇష్టలుగా, ఆయన యొక్క కనుసైగల్లో బిడ్డలు చక్కగా ఆయన యొక్క దృష్టిలో, అనగా ఆయన యొక్క ఆధీనంలో పిల్లలు ప్రొటెక్షన్గా ఉండి మరి సంతోషంగా ఉండాలి దేవుడు ఆశపడుతున్నాడు కదా. సో యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అంటున్నాడు. భక్తులుగా మనము దేవుని పిల్లలుగా దేవునికి లోబడి మనం జీవించినట్లయితే, దేవునికి లోబడి ఉన్నట్లయితే మనకు లేమి కలగదని స్పష్టంగా దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. ఎప్పుడు లేమి కలగదు? యెహోవాను నువ్వు కాపరిగా అంగీకరించినప్పుడు, యెహోవాను నువ్వు కాపరిగా స్వీకరించినప్పుడు, ఆయనను యజమానుడిగా నువ్వు కనుక భావించగలిగినట్లయితే, మీ యొక్క తోటను పరిపాలించే మరి కాపరిగా నువ్వు కనుక ఆయన అంగీకరించగలిగినట్లయితే, ఒక గొర్రెకు ఏం చేయబోతున్నాడో, గొర్రెకి ఎలాగో దేవుడు తోడుగా ఉంటున్నాడో, మరి గొర్రెలుగా ఉన్నటువంటి మనలకు ఎలాగో తోడుగా ఉంటున్నాడో 23వ కీర్తనలో మనం స్పష్టంగా చూడొచ్చు ప్రియమైన వాళ్ళ కదా. సో అటువంటి దేవుడు మరి ఎంతో కదా, ఎంతో క్షేమంగా ఒక గొర్రెను కాపరి ఎలాగైతే కాచి కాపాడుతున్నాడో, దేవుడు మనల్ని కాపాడుతున్నాడు. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలను కూడా అలాగే కాపాడాడు. కాపాడిన ఆ ప్రజలు ఏమంటున్నారు తెలుసా? ఏమి చేసి ఏ విషయం ముందు నీవు మా ఎడల ప్రేమ చూపి ఉన్నావు అంటున్నాడు. అసలు ఆ భూభాగానికి రావడమే గొప్ప విషయం ప్రియమైన వాళ్ళరా కదా. శత్రు మూకలు ఎన్నో ఆటంకాలు అడ్డులు వచ్చినా కూడా కదా, విశాలము రాహాబు వెడల్పైన విశాలమైన గోడలు కలిగిన మరి వారి అడ్డుగోడలు పెట్టుకున్నట్లయితే, శత్రువులు యొక్క గోడలను పడగొట్టించి దేవుడు శత్రు సైన్యాలను, శత్రు రాజ్యాలను వారికి లోపరిచిన వాడిగా ఉన్నాడు దేవుడు. వారి విషయంలో ప్రేమ చూపించలేదంటారా? ఊరికనే కానాని దేశము, పైసా చెల్లింపు లేకుండా, పన్ను లేకుండా, ట్యాక్స్ లేకుండా మరి ఉచితంగా ఆహారాన్ని తినడానికి దేవుడు ఎంతగానో కృప చూపించి ఆ ప్రాంతమంతటిని కూడా దేవుడు వారికి అందించాడు కదా. సో నేను మీ ఎడల ప్రేమ చూపి ఉన్నాను అని అడిగితే, నీవు ఏ విషయం ముందు నీవు మాకు ప్రేమ చూపి ఉన్నావు అంటే, నిజంగా ఎంత ద్రోహులుగా ఉన్నారు చెప్పండి ప్రియమైన వారు. ఈరోజు ఎంతమంది ఏం చేశారండి దేవుడు మాకు? నిజంగా దేవుడు నమ్ముకున్నాక మాకు ఒరిగింది ఏంటని చాలామంది అనేవాళ్ళు ఉన్నారు ప్రియమైన వాళ్ళరా. నిజంగా ఈరోజు జీవించి ఉన్నామంటే, సజీవుల గుంపులో ఉన్నామంటే అది కాదా దేవుని కృప?
దేవుడు ప్రేమించినాడు కాబట్టే మరి ఎన్నో విపత్కరమైనటువంటి పరిస్థితులు మన కళ్ళ ముందు కనబడుతున్నా, ఉప్పెనలు, అతివృష్టులు, అనావృష్టులు, భూకంపాలు, ప్రళయాలు అనేకమైన వచ్చినా కూడా ఇంకా సజీవుల గుంపులో ఈరోజు నేను ఉన్నాము అంటే, నిలిచి ఉన్నాము అంటే ఆయన ప్రేమ కాదంటారా? ఏ విషయమందు నీవు మా ఎడల ప్రేమ చూపితివి అంటున్నాడు ప్రేమైన వాళ్ళరా. నేను తండ్రినైతే కుమారులుగా మీరైతే కుమారులు తండ్రిని గనపరచును కదా. మీరు దాసులైతే నేను యజమానుడినైతే యజమానునికి మీరు దాసులుగా ఉండి లోబడవలను కదా. చూడండి, ఒక పావురం లోబడి ఉన్నది ప్రియమైన వాళ్ళరా, ఒక కాకి లోబడి ఉన్నది కదా. ఆనాడు కాకోలములకు దేవుడు సెలవిస్తే ప్రవక్తను పోషించిన ఈ ప్రియమైన వాళ్ళ తమకి ఇష్టమైన నాన్ వెజ్ నోటిని అంటించుకొని ప్రవక్త దగ్గరికి తీసుకొని వస్తూ ఉన్నారు ప్రియమైన వాళ్ళరా. ఏ మాత్రం కూడా మరి నిగ్రహం కలిగి, ఏ మాత్రం కూడా ఏకాగ్రత పోగొట్టుకోకుండా ఆ యొక్క కెరీతు వాగు దగ్గర ఎన్ని దినములైతే ఉన్నాడో ప్రవక్త దైవజనుడు, అన్ని దినములు మరి ఆయన ప్రవక్తను పోషించిన ఈ ప్రియమైన వాళ్ళ నిజంగా మూగజీవాల్లో ఎంత కృతజ్ఞత కలిగి ఉంటే కదా. ఆనాడు యేసుక్రీస్తు ప్రభువారు మరి యెరూషలేములో ఉన్నప్పుడు ఆ ప్రాంతంలో ఆయన్ని పన్ను చెల్లించమని అడిగినప్పుడు మరి పేతురుతో చెప్తున్నాడు కదా యేసుక్రీస్తు ప్రభువారు, నువ్వు వెళ్ళి సముద్రంలోకి వెళ్ళి గాలమువి, మొట్టమొదటిగా వచ్చిన గాలముకు వచ్చిన చేపలో ఒక షెకెల్ ఉంటుంది, అందులో 1/2 షెకెల్ నీకు 1/2 షెకెల్ నాకు మరి వ్యక్తిగతమైన పన్ను చెల్లించాలి కదా, పర్సనల్ ట్యాక్స్ చెల్లించాలి కదా. ఆ ట్యాక్స్ నా విషయమే నీ విషయమే చెల్లించు అంటుంటే నిజంగా ఒక చిన్న జీవి ప్రభు కొరకు రుణపడి ఉంది ప్రేమేను. ప్రభు యొక్క రుణాన్ని తీర్చుకోవడానికి ఒక షెకెలను మింగి ఎంతో కష్టమైన, ఎంతో ఇబ్బంది అయిన గొంతులో అలాగూ పెట్టుకొని పేతురు కొరకు ఎదురు చూస్తూ తన ప్రాణాలే పణంగా పెట్టి ప్రేమైన వాళ్ళరా యజమానుడి యొక్క రుణం తీర్చుకుంది ప్రేమైన వాళ్ళరా. ఈరోజు నిజంగా పాపముల చేత, అపరాధముల చేత చచ్చిపోయి చావు బతుకుల్లో ఉన్న మన జీవితాల్లో దేవుడు రక్షించి మనల్ని పోషించి భద్రత చేసి ఈరోజు క్షేమంగా ఉంచితే ఏమి చేసి నీవు నా ఎడల ప్రేమ చూపి ఉన్నాను అడిగేవారుగా ఉన్నామంటే నిజంగా అది ఏమంటారంటే ద్రోహం కాదంటారా? సో ఆయన అంటున్నాడు కదా, యజమానుడైతే మీరు నన్ను ఘనపరచును కదా, నా నామమును నిర్లక్ష్య పెట్టు యాజకులారా. విశ్వాసులు అంటే పక్కన పెట్టండి, కనీసం సేవకులకు కూడా ఈరోజు దేవుడు అంటే భయం లేని వారుగా ఉన్నారు, భయభక్తులు లేని వారుగా ఉన్నారు. సమాజంలో సోషల్ మీడియాలో ఎట్లా పడితే అట్లా మాట్లాడుతున్నారు, ఏ విషయాలు పడితే ఆ విషయాలు, మనకు సంబంధం లేని విషయాలు కూడా కలగలుపుకొని కూడా మరి కరెంట్ అఫైర్స్ ఈరోజు న్యూస్ ఛానల్స్ మానేసి సేవకులు వాక్యాలు వినడం ప్రారంభించారు. ఎందుకంటే అప్డేట్స్ వాళ్ళే ఇస్తూ ఉన్నారు, సమాజంలో ఏం జరుగుతుందో వాళ్ళే మరి జరిగినట్టు యథార్థంగా లోక వార్తలు తీసుకుని వచ్చి చెప్తా ఉన్నారు ప్రేమేను. అంత అవసరత ఏమై ఉన్నది? సాధ్యమైతే నలుగురిని దేవుని కొరకు పెంచడం చేయాలి, లేకపోతే వారిని ప్రేమించడం చేయాలి, వారిని బలపరచాలి, వారిని రక్షించాలి. కానీ మరి అనవసరమైనటువంటి ఇలిగేషన్స్లోకి వెళ్ళిపోయి ప్రేమైన వాళ్ళరా దేవునికి విరుద్ధంగా, దేవునికి లోబడకుండా, దేవునికి భయపడకుండా జీవించేవారుగా ఈరోజు చాలామంది ఉన్నారు. అంటున్నాడు కదా, నేను యజమానుడినైతే నాకు భయపడేవాడు ఎక్కడ ఉన్నాడు అంటే మలాకీ గ్రంథ కాలానికి వచ్చేసరికి ఇశ్రాయేలు ప్రజలకి ఎవరికి కూడా దేవుడు అంటే భయం లేకుండా పోయారు ప్రేమ. దేవుడు అంటే ఇశ్రాయేలు యాజకులకే కాదు, ఇంకా యాజకులకే భయం లేదంటే ఇక మరి విశ్వాసులకి ఏమంటే చెప్పండి, గట్టిగా కోపగించుకుంటే చర్చికి రారు వాళ్ళు, ఇంకంతే. విశ్వాసులను ఈరోజు ఏమంటానికి వీల్లేదు ప్రియమైన వారులారా. ఇంకా కాపర్ల విషయంలో అయితే భయం లేని వారుగా, భక్తి లేని వారుగా, దేవుని యందు భయభక్తి లేని వారుగా జీవించుతున్నారు. నిజంగా పరలోకమందున దేవుడు యజమానుడిగా మనం స్వీకరించగలిగినట్లయితే, ఆ యజమానుడికి లోబడి జీవించాలని కనుక నువ్వు ఉండగలిగితే ఎలా ఉండాలి అని అడిగితే చూడండి, ఇంకా అంటున్నాడు కదా, మరి ఆయనకి మరి మీ లోకపు అధికారులకు, మీ లోక యజమానులకు కూడా ఇచ్చినా కూడా స్వీకరించరు. అలాంటి మరి రోగము కలిగినవి, మరి గుడ్డిదానివి, కుంటిదానివి తీసుకుని వచ్చి యెహోవా దేవునిలో సమర్పణ చేయడానికి విశ్వాసులు పట్టుకొస్తే, ఆ విశ్వాసులతో కలిసి యాజకులు కూడా మరి దేవునికి అయోగ్యమైనవి, అపవిత్రమైనవి అర్పించేవారుగా ఉన్నారు. అంటే ఎవడు కూడా దేవునికి భయపడేవాడిగా లేడు ప్రేమైన. ఈరోజు మనం కూడా దేవునికి భయపడేవారంగా లేము. ఆయన యజమానుడైతే ఆయనకి రావలసిన ఘనత ఏమాయను? ఆయనకు ఘనత చెల్లించే వారంగా ఉండాలి. ఆయన ఘనుడుగా ఉన్నాడు, మహాఘనుడై ఉన్నాడు దేవుడు. ఆ ఘనుడైన దేవుణ్ణి స్తుతించాలన్నా, ఆయన సన్నిధిలో నిలబడాలన్నా, ఆయన దగ్గరికి వెళ్ళాలన్నా ఆయన నిజంగా మనకు పెట్టి పుట్టున్నాం ప్రేమైన. నిజంగా దేవుని కృప, ఆ కృపను దేవుడు మనకు అందిస్తే నిజంగా మరి అవిధేయులుగా జీవిస్తున్నాం. అందుకే దేవుడు మనకు అర్థం కావాలని ఈ లోకపు అధికారులకు మీరు ఎలాగో లోబడుతున్నారో వారికంటే నేను తక్కువ వాడిని కాదు కదా. ఈ లోకపు అధికారులు ముష్కరులైన అధికారులకే లోబడి ఉండాలని చెప్తున్నాడు కదా. గత వారంలో కూడా మనం ధ్యానం చేసి ఉన్నాం కదా. సో ఈ అనీతిమంతులుగా ఉన్న ఈ లోకాధికారులకే లోబడి ఉండమంటే, నీతిమంతుడైన దేవునికి లోబడి ఉండటం అంటే ఎంత మరి అదృష్టము, ఎంత ధన్యత ప్రియమైన వాళ్ళ. కొంతమంది కొలువు చేస్తూ ఉంటారు, ఉద్యోగం చేస్తూ ఉంటారు, వారు రిటైర్డ్ అయ్యి వెళ్ళిపోవాలన్నా కూడా ఆఫీస్ నుంచి వెళ్ళడానికి ఇష్టపడరు ప్రియమైన వాళ్ళ. ఎంతో బాధతో, వేదంతో రిటైర్ అయిపోతారు. అంటే వారి యొక్క జీవితకాలం అంతా కూడా అవకాశం ఇస్తే అక్కడే పని చేయాలని ఆశపడతారు ప్రియమైన వాళ్ళ కదా. కొంతకాలం సర్వీస్ చేయించి, కొంత కష్టం, నీ కష్టానికి మరి ఫలితఫలం ఇచ్చే కంపెనీ
కన్నీళ్ళకే నువ్వు అంత రుణపడి జీవిస్తూ ఉన్నట్లయితే మరి మనల్ని రక్షించిన దేవుడు, కంటికి కాపాడి కంటికి రెప్పలా కాచి కాపాడే దేవుణ్ణి మనం మరి యజమానుడిగా మనం భావించినట్లయితే ఆ యజమానుడికి మనం భయపడుతున్నామా, లోబడుతున్నామా? నిజంగా భక్తుల జీవితంలో నిజంగా యజమానుడిగా ఒక మంచి వ్యక్తిగా మనం అబ్రహాము గారిని మనం చూడవచ్చు. ఈ లోకంలో విశ్వాసిగా, ఒక విశ్వాసులకు తండ్రిగా, ఒక యజమానుడిగా సక్సెస్ఫుల్ అయ్యాడు అబ్రహాము గారు. ప్రేమైన వారు, అబ్రహాము గారి పనివారు కూడా ఎంతగా చక్కగా ఆయనకు లోబడుతున్నారో ఆ సందర్భాలన్నీ కూడా దేవుడు మన కొరకు రాయించాడు. ఒక అబ్రహాముకు వారి పనివారు ఎలాగో లోబడుతున్నారో, ఎలాగో చక్కగా అబ్రహాము మాట మీరకుండా మాట ప్రకారంగా జీవిస్తున్నారో ఈరోజు మరి పరలోకమందున దేవునికి యజమానుడైతే ఆయనకు భయపడేవారు ఎక్కడ? ఈరోజు డాక్టర్ మెడిసిన్ వేసుకోమని చెప్తే, డాక్టర్ ట్రీట్మెంట్ ఇస్తే, డాక్టర్ గారు ఇచ్చినటువంటి ప్రిస్క్రిప్షన్ ప్రకారంగా మందులు వాడమంటే ఆ మందులు కూడా ఇది కూడా అడిగి తెలుసుకుంటాం. అంతగా అర్థం కావాలి. మరి అలాగూ మనం ఉండాలంటే ఒక యజమానుడు అబ్రహాము గారికి తన దాసులు ఎలాగో లోబడి ఉంటున్నారు మీరు చూడండి. చాలా చక్కని సందర్భాలు మనం గమనించినట్లయితే మరి ఎలియాజర్ విషయంలో మనం చూస్తూ ఉంటాం కదా. ప్రధాన మరి దాసుడిగా, పెద్ద దాసుడిగా, అబ్రహాము గారి యొక్క పనివాడిగా, నమ్మకస్తుడిగా ఉన్నాడు. వృద్ధాప్యంలో అబ్రహాము గారు తన కుమారుడికి వివాహం చేయాలని ఆశ కలిగినప్పుడు, ఒకవేళ తన వివాహము చేయడానికి మరి తన వయస్సు అప్పటికే ముసలిప్రాయమైంది కాబట్టి తన కుమారుడికి మంచి మరి వివాహము చేయాలని, మంచి స్త్రీని చేయాలని ఆయన ఆశపడి తన యొక్క మరి పెద్ద సేవకుల్లో లేకపోతే దాసుల్లో ఒకరిని పిలిపించి వానితో ప్రమాణం చేయించిన సందర్భాన్ని మీరు చూసినట్లయితే 24వ అధ్యాయము ఆది కాండంలోకి మనం వెళ్ళి చూద్దాము. 24వ అధ్యాయము ప్రారంభం నుంచి మనం చూద్దాం. అబ్రహాము బహుకాలము గడిచి వృద్ధుడై ఉండెను. అన్ని విషయములోను యెహోవా అబ్రహామును ఆశీర్వదించిన ప్రియమైన వారలారా. నిజంగా అన్ని విషయముల్లో కూడా అబ్రహాము గారు, ఎందుకంటే యెహోవా నా కాపరని పరలోకమందున దేవుణ్ణి యజమానుడిగా భావించాడు కాబట్టి ఆయనకి ఈ లోకంలో ఏ కొదువా లేదు, అన్నిట్లో ఆశీర్వదింపబడ్డాడు. ఈరోజు కొన్నిట్లో ఆశీర్వదింపబడకుండా, కొన్నిట్లో నాయన సమృద్ధి లేకుండా నువ్వు ఉంటున్నావంటే ఇంకా దేవుడు విషయంలో నువ్వు ఇంకా ఆయనకు లోబడిగా లేవు. నా స్నేహితుడైన అబ్రహాముకి నేను ఏమైనా చెప్పకుండా దాస్తానా అంటున్నాడు ప్రియమైన వాళ్ళ కదా. పక్క ప్రాంతంలో జరగబోతున్న ఉగ్రతను లోతు మరి ఉన్నటువంటి సొదొమ గొమొర్రా పట్టణంలో మరి రాబోతున్న విపత్తును ముందే అబ్రహాము గారికి చెప్పే దేవుడు అక్కడ చేయించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే ఎంత గుడ్ రిలేషన్ దేవునితో కలిగి ఉన్నాడు అబ్రహాము గారు మీరు చూడండి. అందుకే ఆయన విశ్వాసులకు తండ్రి అయ్యాడు ప్రియమైన వాళ్ళ కదా. నిరీక్షణకు ఆధారం లేనప్పుడు వాక్యం మనం ఈరోజు చదువుతున్న 66 పుస్తకాల సమూహ గ్రంథంలో దేవుని వాగ్దానాలు, వాక్యాలు లేని రోజుల్లోనే దేవుడు ఎందుకు విశ్వాసం ఉంచిన వాడిగా ఉన్నాడు. కనుక నిరీక్షణ లేనప్పుడు, నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అబ్రహాము దేవుని నమ్మాడు ప్రియమైన వారు. ఆ నమ్మకం చాలా గొప్పది కదా. మనం ఎన్నో సాక్ష్యాలు, రుజువులు, ప్రమాణాలు, మిరాకిల్స్, ఆశీర్వాదాలు ఇవన్నీ జరిగితేనే దేవుని నమ్ముతూ ఉంటాను. కానీ ఆనాడు అబ్రహాము గారు ఇవేమి ఎక్స్పెక్ట్ చేయాల. దేవుడు మాట సెలవిచ్చాడు, మాట్లాడిన దేవుడు నమ్మదగినవాడు, మాట ఇచ్చినవాడు నమ్మదగినవాడని ఆయనకి లోబడి జీవించాడు. ఏ రోజు ఏ విషయంలో కూడా కొదువు రాలేదు. ఆయన సమస్తము విషయంలో ఆశీర్వదింపబడ్డాడు. తర్వాత అప్పుడు అబ్రహాము తను కలిగిన సమస్తమును ఏలుచుండిన తన ఇంటి పెద్ద దాసునితో నీ చెయ్యి నా తొడ కింద పెట్టుమని ప్రమాణం చేస్తున్నాడు. ఒక యజమానుడు అబ్రహాము గారు అయితే ఆ యజమానుడి కింద ఉన్నటువంటి ఒక పెద్ద దాసుడుగా ఎలియాజరు ఉంటున్నారు. ఆయనతో ప్రమాణం చేయించుకుంటున్నారు. ఏమని? నా కుమారునికి నేను వివాహం చేయించాలి, నేను ముసలిప్రాయంగా ఉన్నాను, నేను వృద్ధాప్యంలో ఉన్నాను, కనుక నా కుమారుడికి ఒక మంచి కుమార్తెను తీసుకురా. మరి ఆ కుమార్తెలు ఎలా ఉండాలంటే చూడండి, 9వ వచనంలో మనం చూస్తున్నాం కదా. ఆ దాసుడు 3 చదువుమా. నేను ఎవరి మధ్య కాపురమున్నానో ఆ కనానీయుల కుమార్తెలో ఒక దానిని నా కుమారునికి పెళ్లి చేయక, అనగా కొన్ని నిబంధనలు, కొన్ని ఆజ్ఞలు యజమానుడికి ఇస్తున్నాడు పని ఇచ్చినప్పుడు. ఆ పని ఇచ్చిన ప్రకారంగా యజమానులకు లోబడి జీవించాల్సిన వ్యక్తిగా ఉన్న ఎలియాజరు జాగ్రత్తలు చెప్తున్నాడు. అలాగే ఈరోజు మనకు కూడా కొన్ని షరతులు, కొన్ని నిబంధనలు వాక్యంలో ఉంటాయి కదా. ఏమి తినాలి, ఎలా తినాలి, ఎక్కడ ఉండాలి, ఎలా ఉండాలి, ఏ విధంగా ఉండాలి, సమస్తము కొన్ని నిబంధనలు. తన కుమారుడికి ఎలాగైతే కొన్ని నిబంధనలు వివాహం విషయంలో తన యొక్క దాసుడికి చెప్తున్నాడో, దేవుడు మనకు చెప్తున్న విషయాలు మరి నిజంగా దాసుడు నిజంగా లోబడి ఆడి ప్రేమైన వాళ్ళ కదా. చూడండి ఏం చేస్తున్నాడు. నా కుమార్తెలలో నా స్వప్న దేశమందున్న
స్వప్న దేశం కదమ్మా, సరిగ్గా చదువు ఒకసారి. 3వ వచనం, నేను ఎవరి మధ్య కాపురం ఉన్నానో ఆ కనానీయుల కుమార్తెల్లో ఒకదాన్ని నా కుమారునికి పెళ్లి చేయక నా స్వదేశమందున్న నా బంధువుల యొద్దకు వెళ్ళి ఇస్సాకును నా కుమారునికి భార్యను తెచ్చినట్లు ఆకాశం యొక్క దేవుడును భూమి యొక్క దేవుడైన యెహోవా తోడని నీ చేత ప్రమాణం చేయించదని అంటున్నాడు ప్రేమైన వాళ్ళని. అంటే ఎంత నమ్మకస్తుడు అంటే ఇతనికి పనిస్తే ఖచ్చితంగా ఇతను చేయగలడు ఒక నమ్మకము అంతమంది దాసుల్లో ఈయన మీద ఉన్నదంటే నిజంగా అబ్రహాం గారికి ఈయన ఎంత లోబడి ఉన్నాడంటే మీరు చూడండి. తర్వాత అధ్యాయం అంతా చదువుకుంటూ ఇప్పుడు మీరు ఫ్రీ టైంలో చదవండి 24వ అధ్యాయం అంతా కూడా ఎవరితో మాట్లాడినా కూడా నా యజమానుడు నా యజమానుడు నా యజమానుడు. చివరికి పరలోకమందున దేవునికి ప్రార్థన చేస్తూ కూడా ఏమంటాడు తెలుసా, నా యజమానుడు దేవుడు అయిన అబ్రహాము దేవా అంటాడు ప్రియమైన వాళ్ళు. ఎంత గొప్పగా మరి నిజంగా అబ్రహాం విషయంలో యజమానుడుగా మరి ఆయన స్వీకరించి యజమానుడిగా అబ్రహాం గారికి లోబడి ఉన్నాడో మీరు చూడండి ప్రియమైన వాళ్ళు కదా. చూడండి 24వ అధ్యాయంలో మనం చూస్తున్నాం కదా. 9వ వచనం ఏమంటున్నాడు, ఆ దాసుడు తన యజమానుడకు అబ్రహాము తొడ క్రింద తన చెయ్యి పెట్టి ఈ సంగతి విషయమై ప్రమాణం చేసెను. అతడు తన యజమాని ఒంటెలలో 10 ఒంటెలను తన యజమాని ఆస్తిలో శ్రేష్టమైన నానా విధముల వస్తువులను తీసుకొని పోయాడు కదా. యజమానుడు చెప్పినట్టుగా ఈ దాసుడు పని చేస్తున్నాడు. శ్రేష్టమైనవన్నీ కూడా తీసుకొని పదేసి తీసుకొని వెళ్తున్నాడు. ఆ యజమానుని గొప్ప చేయడానికి, యజమాని యొక్క గొప్పతనాన్ని అక్కడ ఉన్నటువంటి తన యొక్క అబ్రహాము బంధువులకు తెలియచెప్పాలని ప్రియమైన వారులరా. మరి నిజంగా ఆ యొక్క యజమానుడిగా ఉన్నటువంటి అబ్రహాముకు లోబడిన పనివాడిగా ఉన్నటువంటి యొక్క దాసుడు మరి వెళ్ళి నిజంగా ఒక చక్కని కన్యకను మరి స్త్రీని తీసుకొని మరి వివాహం చేసిన వాడిగా ఉంటూ ఉన్నాడు ఎలియాజరు ప్రియమైన వాడు. చూడండి ఏమంటున్నాడు 12వ వచనంలో, నా యజమానుడకు అబ్రహాము దేవుడైన యెహోవా అంటున్నాడు. అంటే చూడండి నిజంగా ప్రార్థనలో కూడా తన యజమానుని జ్ఞాపకం చేసుకుంటున్నాడంటే నిజంగా దాసుడుగా ఎలియాజర్ని మనం చెప్పుకోవచ్చు. నమ్మకస్తుడైన దాసుడు. ఒక ముసలాయన ఆయన ఆ దగ్గర ఉన్న ఆస్తి అంతా తీసుకొని అక్కడి నుంచి పరారే వెళ్ళిపోవచ్చు కదా. కానీ మరి శ్రేష్టమైన వస్తువులని కూడా మనం చదివాం ప్రియమైన వాళ్ళరా. అంటే శ్రేష్టమైన ప్రతి ఆస్తిలో శ్రేష్టమైన నానా విధములకు వస్తువులు తీసుకుని వెళ్ళిపోయిన వాడు నిజంగా యజమానుడు దాసుని ఎంతగా నమ్మి ఉన్నాడు. ఈరోజు దేవుడు నన్ను అంతగా నమ్మాడు కాబట్టి తన పనిని తన పరిచయం నీకు నాకు అప్పగించాడు. సో అప్పగించిన ఈ పనిలో నమ్మకత్వం లేకపోతే ఇచ్చిన వస్తువులన్నీ తేరగా తినేసి మరి ఎక్కడికో అడ్రస్ లేకుండా వెళ్ళిపోతే ఎవరైనా అడగగలరా? ఎందుకంటే తాను సేవించుచున్న దేవుడు ఏమై ఉన్నాడో, తన యజమానుడు సేవించుచున్న దేవుడు ఏమై ఉన్నాడో ఎలియాజరుకు బాగుగా తెలుసు. అందుకే ఆయన ప్రార్థన చేస్తూ కూడా ఏమంటున్నాడు చూసావా, నా యజమానుడుకు అబ్రహాము దేవుడిని యెహోవా నేను వచ్చిన కార్యము త్వరలో సఫలము చేసి నా యజమానుడుకు అబ్రహాము మీద అనుగ్రహము చూపము. నిజంగా యజమానుడు ఎంత భయభక్తులు కలిగిన వాడిగా ఉన్నాడో ఎలియాజరు. మీరు చూడండి, ఎలియాజరు మనకు సాదృశ్యంగా ఉన్నాడు. పరలోకమందున దేవుడికి సాదృశ్యంగా అబ్రహాము గారు ఉన్నట్లయితే అబ్రహాము గారి మాటకు లోబడి విధేయుడే ఎలాగైతే జీవిస్తున్నాడో మనం కూడా ఆయన శ్రేష్టమైన దేవుని మాటలను కదా, శ్రేష్టమైన నానా విధములైన వస్తువులు అన్నట్టుగా 66 పుస్తకాల గ్రంథంలోని దేవుని మాటలను మనం తీసుకొని కదా మరి అబ్రహాము చెప్పిన బాధ్యత ప్రకారంగా పరలోకమందున దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు వారికి వధువుని మనము అనగా సంఘాన్ని సిద్ధం చేయడానికి, ఒక చక్కని కన్నికగా సంఘాన్ని సిద్ధం చేయడానికి, మరి చక్కని కన్నికలను మరి యొక్క క్రీస్తు రానే ఉన్న వరుడుగా రానే ఉన్న యేసుక్రీస్తు వారికి మనం ఏం చేయాలంటే మరి హ్యాండ్ ఓవర్ చేసేవారంగా బుద్ధి గల కన్నికల వల్ల మనం కూడా చక్కగా మరి ఎలియాజరు వలె నమ్మకత్వం కలిగి జీవించాలి ప్రియమైన. నేను యజమానుడనైతే నాకు భయపడేవారు ఎక్కడ కదా. మూగజీవాలకి ఎంత కృతజ్ఞత ఉంటే మరి మూగజీవాల అనేక పిచ్చుకల కంటే శ్రేష్ఠులమైన మనకు దేవుడు మనకిచ్చిన ఈ మెదడులో ఉన్న ఆ యొక్క మెదడు ఆలోచనలో వచ్చినటువంటి తలంపుల్లో వచ్చినటువంటి శక్తి సామర్థ్యాలు నిజంగా మానవ మేధస్సు చాలా గొప్పది. ఎన్నో ఆలోచనలు దేవుడు మనకిచ్చాడు. ఒక జంతువులు, పక్షులు, మృగాలు చేయలేని ఆలోచనలు మనం చేయగలం ప్రియమైన వాళ్ళ. ఇంత శక్తి సామర్థ్యాలు ఇచ్చినప్పుడు మరి పరలోకమందున దేవునికి లోబడి ఎలాగూ జీవిస్తున్నాం చూడండి అంటున్నాడు. నా యజమానుడుగా అబ్రహాము మీద అనుగ్రహము చూపము, చిత్తగింపుము, నేను ఈ నీళ్ళ ఓట యొద్ద నిలుచుతున్నాను. అంటే అతను కూడా తన దేవుని యజమానుడైన దేవునికి ఎంతగా లోబడి జీవిస్తున్నాడంటే నిజంగా ఎంత భక్తిపరుడు అంటే అతను ప్రార్థన చేస్తుండగానే అతని ప్రార్థన నెరవేర్పు జరుగుతుంది ప్రియమైన వాళ్ళ. నిజంగా ఈరోజు నీవు కూడా ఈ లోక అధికారులు అయినటువంటి మీ యజమానునికి లోబడినట్టుగా
యథార్థంగా ఉంటూ అలాగే పరలోకమందున దేవునికి కూడా యథార్థంగా ఉండి లోబడి జీవిస్తే నీవు చేయుచున్న ప్రార్థించుచుండగానే నీ కార్యాలు దేవుడు సఫలం చేయగల సమర్థుడు ప్రేమైన వారలారా. ఆ ప్రార్థనలో యథార్థత ఉండాలి. తన యజమానుడు మరి దేవుడైన మరి యెహోవా అని ప్రార్థన చేస్తున్నాడు అంటే నిజంగా ఎంత గొప్పగా దాసుడు యజమానుడికి లోబడి ఉన్నాడు మీరు చూడండి కదా. ఇంకా ఈయన మాత్రమే కాదు, ప్రారంభంలో కూడా అబ్రహాము గారి యొక్క మరి జీవితంలో తన కొంతమంది పనివారు కూడా నిజంగా అబ్రహాము గారితో కలిసి ఎంత శ్రద్ధాసక్తులతో కలిగి ఉన్నారు మీరు చూసినట్లయితే. ఒకానొక దినమున ఆతిథ్యం ఇచ్చేవాడుగా ఉన్నాడు అబ్రహాము గారు. ఆ ఆతిథ్య క్రమంలో 18వ అధ్యాయంలోకి మనం వెళ్ళి చూసినట్లయితే మమ్రే దగ్గర ఉన్న సింధూర వనంలో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారము కూర్చున్నప్పుడు యెహోవా అతనికి కనబడాను. సో అతను కనబడి దేవుడు ప్రత్యక్షమయ్యి మరి ఆయన ఆతిథ్యం స్వీకరించడానికి తన ఇంటికి వచ్చినప్పుడు అబ్రహాము గారు పరుగున వచ్చి మరి ఆ యొక్క పని వారందరికీ కూడా పనులు పురమాయించినప్పుడు చూడండి ప్రియమైన ఎప్పుడట ఎండవేళ అంటారు. ఎండవేళ అంటే ఆల్మోస్ట్ మధ్యాహ్నం అయిపోయింది. పని వారందరూ కూడా మార్నింగ్ సెషన్ అంతా పని అంతా పూర్తి చేసుకొని చక్కగా రిలాక్స్ అయ్యి రెస్ట్ తీసుకుంటారు మళ్ళీ సాయంకాలం పని కోసం. కానీ ఈ మధ్యాహ్నం వేళ ఎండవేళ తన యజమానుడు చెప్పిన మాటకు లోబడిన వారు జీవించుతున్నారు ప్రేమ. చూడండి ఏమంటున్నాడు, తన శారాకి చెప్తున్నాడు, అలాగే తన పనివారికి చెప్తున్నాడు. ఏమని తెలుసా చూడండి 7వ వచనంలోకి మనం 5-6 నుంచి మనం చూద్దాం. అబ్రహాము గుడారంలో ఉన్న శారా ఎద్దుకు త్వరగా వెళ్ళి నువ్వు త్వరపడి 3 మానికల మెత్తని పిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయమని చెప్పాను. ఎలా ప్రాసెస్ చేయాలో కూడా చెప్తున్నాడు అబ్రహాము గారు తన భార్య అయిన శారాకి. మరియు అబ్రహాము పశువుల మందును దగ్గరకు పరిగెత్తుకుని ఒక మంచి లేత దూడను తెచ్చి ఒక పనివానికి అప్పగించాడు. నిజంగా యజమానుడు ఎడల అంటే పరలోకమందున దేవుని ఎడల అబ్రహాము గారు ఎంత ఒబీడియంట్గా ఉన్నాడంటే తానే వెళ్ళి మరి పనివాడు ఎలాంటిది తెస్తాడో, ఏ మచ్చ మడత డాగులు ఉన్నాయి ఏం లేకుండా పర్ఫెక్ట్గా ఉన్న ఒక మంచి లేత దూడను తీసుకొని వచ్చినట్టుగా మనం చూస్తున్నాం ప్రేమైన వాళ్ళ. ఒక పనివాడికి అప్పగించాడు అబ్రహాం గారి. ఆ పనివాడు ఏం చేస్తాడు, వాడు దాన్ని త్వరగా సిద్ధపరిచాడు. అంటే కొంతమంది యజమానుడు పని చెప్తే లేట్ చేస్తూ ఉంటారు కదా, లేట్ చేసి పనంతా పెండింగ్ పెట్టి ఇబ్బంది పెట్టి బాస్ని ఆ అధికారిని పైన యజమానిని మరి ఇరిటేట్ చేస్తూ ఉంటారు. కానీ అబ్రహాము గారి దగ్గర ఉన్న పనివారు ఎలా ఉన్నారు చూస్తారా, అబ్రహాము గారు మనసు తెలుసుకున్న పనివారుగా వాడు దాన్ని త్వరగా సిద్ధము చేశాను. తర్వాత అతడు వెన్నను పాలను తాను సిద్ధము చేయించిన దూడను తెచ్చి వారి ఎదుట పెట్టి వారి భోజనము చేయుచుండగా వారి ఎదుట ఆ చెట్టు కింద నిలిచి ఉండను. నిజంగా మరి యజమానుడు ఏ టైంకి అయితే ఆహారాన్ని వచ్చిన అతిథులకు ఆతిథ్యం ఇవ్వాలని ఆశపడ్డాడో ఆ సమయానికి నిజంగా ఎంత త్వరగా వాడు సిద్ధపరిచాడో మీరు చూడొచ్చు ప్రేమైన వాళ్ళ. ఆ తర్వాత అబ్రహాం గారు కూడా మరి గమనించండి, మరి తన కుమారుణ్ణి బలిగా ఇవ్వాలని ఆశపడినప్పుడు దేవుడి యొక్క మాటకు లోబడి మరి ఆ పనివారితో పాటు ఉదయాన్నే లేచి పెందలకడైనా లేచి వెళ్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మధ్యాహ్నం వేళ పనివారు పనిచేసేవారుగా ఉన్నారు. అబ్రహాము గారు వృద్ధాప్యంలోకి వచ్చినా కూడా తన దగ్గర ఉన్న పనివారు దాసులు చక్కగా పనిచేసేవారుగా ఉన్నారు. అలాగే ఆదికాండం 22వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ప్రేమైన వారిలా చూడండి ఏమంటున్నాడు, ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించును. ఏ విధంగా, ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తము ప్రభువా అనను. అప్పుడు ఆయన నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించి ఇస్సాకును తీసుకుని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతంలో ఒకదాని మీద దహనబలిగా అతన్ని అర్పించమని చెప్పాడు. ఆ మాట ఎప్పుడైతే చెప్పాడో వెంటనే చూడండి నిజంగా పనివారు ఎంత నమ్మకస్తులుగా ఉన్నారంటే తన భార్యకు కూడా చెప్పలేదు కానీ పనివారికి చెప్పాడు, అరే బాబు మనం బలి ఇవ్వడానికి వెళ్తున్నాము, మోరియా ప్రాంతానికి వెళ్తున్నాము, అక్కడ ఒక కొండ మీద దేవునికి బలి ఇవ్వాలని చెప్పినప్పుడు చూడండి చక్కగా తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంత కట్టి తన పనివారిలో ఇద్దరిని తన కుమారుడు ఇస్సాకును వెంట పెట్టుకొని దహన బలి కొరకు కట్టెలను చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటుకి వెళ్ళిన ప్రేమను. అంటే ఉదయకాలాన్ని లేచి పని చేయమంటే పని చేసేవారుగా ఉన్నారు. సమయమనక అసమయమనక మరి ఎప్పుడైనా సరే దేవుడు మనకు పని చెప్తే ఆ పని చేసేవారంగా ఉండాలి. నిన్నటి దినమును కూడా అనుకోకుండా అప్పుడే ప్రేయర్ అయిపోయింది, చర్చ్ నుంచి వచ్చాము, అప్పుడే వచ్చి అలా మంచం మీద వాళ్ళను వెంటనే ఒక అక్కగారు ఫోన్ చేశారు, తమ్ముడు ఒక చోట ప్రార్థన ఉంది, మీరు ఖచ్చితంగా రావాలి, వారు నూతన గృహాన్ని తీసుకున్నారు, వారు కృతజ్ఞత కొడుకు పెట్టాలనుకుంటున్నారు, వాకింగ్ చెప్పడానికి వస్తారా అని చెప్పినప్పుడు సరే కదా అనుకున్నాను. వెంటనే ఒక పావు గంటలో వచ్చేయాలని చెప్పారు. సరే అని మరి వెంటనే బయలుదేరి అక్కడికి వెళ్ళేసరికి నిజంగా అంతా పెద్ద టెంట్ వేసి ఓపెన్ మీటింగ్ పెట్టించి ఎంతోమంది విశ్వాసులు వచ్చి కూర్చుంటున్నారు ప్రేమైన వాళ్ళ.
అంటే నిజంగా ఒక సమయం దేవుడు ఇచ్చినప్పుడు ఆ సమయం ఎటువంటిది నో అని చెప్తే నిన్న జరిగిన గాస్పల్ మీటింగ్ నేను మిస్ అయ్యేవాడిని. దేవుడు నాకు అప్పగించిన పనిని నేను నమ్మకత్వం చూపించలేకపోయేవాడిని ప్రేమైన వాళ్ళ అనిపించింది. అయ్యో కొంచెం కానీ ఏమరపాటుగా ఉండి ఇప్పుడు నేను రాలేన అని చెప్పినట్లయితే మరి ఆ సహోదరి బాధపడుతుందేమో, కానీ అంతకంటే మించి నా కన్న తండ్రి బాధపడతాడేమో కదా. సో అలాగే దేవుడు మనకి ఇచ్చిన పనిలో నమ్మకంగా ఉండాలి. అబ్రహాము గారి యొక్క జీవితంలో చూడండి ఎంత నమ్మకంగా ఉన్నాడో. మంద దగ్గరికి వెళ్ళి పనివాడికి చెప్పొచ్చు, అరే బాబు ఒక లేత దూడని తీసుకురారా అని చెప్పొచ్చు. కానీ అబ్రహాము తానే స్వయంగా వెళ్ళి ఒక లేత దూడని తీసుకుని వచ్చి ఒక పనివాడికి ఇచ్చి దాన్ని చేయమన్నప్పుడు వాడు దాన్ని త్వరగా సిద్ధం చేస్తాడు కదా. ఇద్దరు కలిస్తేనే ఆతిథ్యం ఇచ్చినప్పుడు, అతిథికి ఆతిథ్యం ఇచ్చినప్పుడు ఆ దేవుడు మరి అతిథిగా వచ్చినప్పుడు ఆయనకి సమయానుకూలంగా పనికి ఆహారం ఇవ్వటానికి అబ్రహాము ఎలాగో ఆతృత పడుతున్నాడు, శారా ఎలాగో ప్రయాసపడుతుందో అలాగే తన పనివారు కూడా అంతగానే ప్రయాసపడుతూ మరి ఆహారాన్ని సిద్ధపరిచిన వారుగా ఉన్నారు. మరి 18వ అధ్యాయంలో మనం చూస్తాం. 22వ అధ్యాయంలో ఉదయాన్నే లేచిన పనివారుగా ఉన్నారు. ఆ పనివారు యజమానుడికి లోబడినట్టుగా కట్టెలు చీల్చి మరి పనివారు వారి కుటుంబాలను కూడా విడిచిపెట్టి అబ్రహాము గారితో బయలుదేరి 3 దినాల ప్రయాణం బయలుదేరి వెళ్ళిపోయారు ప్రేమైన వాళ్ళ. చూడండి, తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంత కట్టి తన పరివారుల ఇద్దరిని తన కుమారులకు ఇస్సాకును వెంట పెట్టుకుని దహన బలి కొరకు కట్టెలను చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళెను. మూడవ నాడు అబ్రహాము కన్నులెత్తి దూరం నుండి ఆ చోటు చూచి తన పనివారితో మీరు గాడిదతో ఇక్కడనే ఉండుడి, నేను ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మొక్కి మరలా మీ ఎద్దుకు వచ్చిందని చెప్పి దహన బలికి కట్టెలు తీసుకుని తన కుమారుడు ఇస్సాకు మీద పెట్టి తన చేతితో నిప్పును కత్తిని మరి ఆ ప్రాంతానికి దేవుడు చూపించిన ప్రాంతానికి వెళ్ళాడు ప్రేమైన వాళ్ళు. అయితే ఇక్కడ మీరు గమనించవలసిన మాట, అబ్రహాము గారు మాటకు లోబడిన వారిగా ఉన్నారు, పనివారు కదా. 40 రోజులు మోషే కనపడకపోతే మోషే ఏమాయనో, ఆయన పంపించిన దేవుడు ఏమాయనో మాకు తెలియదు, మాకు అర్జెంటుగా దేవుడు కావాలని దూరం చేసుకున్న వారుగా ఉన్నారు ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు. ఇశ్రాయేలు ప్రజలకు తెలియలేదు, కానీ అబ్రహాము గారి పనివారు మాత్రం నిజంగా యజమానుడు చెప్పినట్టుగా యజమానుడు తిరిగి వచ్చేంత వరకు కూడా వారికి అప్పగించిన పని ఉన్నదే. ఏంటా పని అంటున్నాడు కదా, తన పనివారితో ఏమన్నాడు, మీరు గాడిదతో ఇక్కడనే ఉండండి, ఆ గాడిదలకు కావాల్సినన్నీ కూడా మీరు చూసుకోండి అన్నప్పుడు నిజంగా గాడిదలు ఇచ్చాడండి మాకు పని చేయించడానికి, మాకు వేరే పని లేదా అని అనుకోలే. అది పని చిన్నదైనా పెద్దదైనా యజమానుడు మనకు సెలవిచ్చినప్పుడు ఆ మాటకు లోబడి జీవిస్తే అది ఎంతో ఉన్నతమైన ఫలితాన్ని ఇస్తూ ఉంటుంది ప్రేమైన వల్ల. నిజంగా ఆ పనివారు మరి అక్కడనే అబ్రహాము గారికి లోబడిన వారుగా, అబ్రహాము మనసు తెలుసుకున్న వారుగా అక్కడ మరి 3 దినాలు మరి అక్కడే వారితో అబ్రహాము గారు ఆ బలి చేయించి మరలా తన కుమారుని తీసుకొని తిరిగి మరలా వచ్చేంత వరకు కూడా ఆ పనివారు అక్కడనే ఉన్నట్టుగా మనం చూస్తాం ప్రేమైన వాళ్ళ. చూడండి 18వ వచనం మనం చూస్తున్నాం కదా. 18 తర్వాత 19 చూద్దామా. 22వ అధ్యాయము ఆది కాండము 19వ వచనం 22వ అధ్యాయంలో మరి తరువాత అబ్రహాము తన పరివారి యొద్దకు తిరిగి రాగా వారు లేచి అందరూ కలిసి బెర్షెబాకు వెళ్ళి, చూసారా అందరూ కలిసి వెళ్ళారు ప్రేమ. మరి నిజంగా పనివారు ఎలాగో అబ్రహాము గారికి లోబడి ఉన్నారంటే మరి మీ యొక్క విశ్వాసులైన యజమానులకు మరీ ఎక్కువగా ఉండి మీరు వారికి సేవ చేయాలంటాడు అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాస్తూ కదా. తిమోతి రాసిన మొదటి పత్రికలో ఉంటుంది, విశ్వాసులైన 6వ అధ్యాయం 2వ వచనంలో విశ్వాసులైన యజమానుడికి మరి ఎక్కువగా వారికి సేవ చేయాలని దేవుని యొక్క వాక్యం స్పష్టంగా తెలియజేస్తూ ఉంది ప్రేమైన వాళ్ళ. మరి నిజంగా దేవుడే మన యజమానుడిగా మనం భావిస్తే, నిజంగా దేవుడినే మనం యజమానుడిగా భావిస్తే ఆ యజమానుడికి రావాల్సిన ఘనతగా మనం ఉండాలి, యజమానుడు వాడుకునే అర్హమైన పాత్రలుగా మనము ఉండాలి ప్రియమైన వాళ్ళారా. సో కదా చూడండి ప్రియమైన వాళ్ళు ఏమంటున్నాడు దేవునికి వాక్యం సెలవిచ్చినట్లయితే, పేతురు రాసిన మొదటి పత్రికలో మనం ఉంటున్న అబ్రహాము గారి విషయంలో ఉంటున్నాడు. 3వ అధ్యాయం 6వ వచనం మనం చూద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 6వ వచనంలో శారా తన భర్తను ఎలా పిలుస్తుంది ఇక్కడ మనం చూసినట్లయితే 3వ అధ్యాయం 6వ వచనం ఉంటుంది. శారా చదువు. ఆ ప్రకారము శారా అబ్రహామును యజమానుడని పిలుస్తుంది ప్రేమను. నిజంగా యజమానుడని పిలవాలని నువ్వు నిజంగా కదా, నీ పిలుపు విని నశించిపోలేదని ఒక చక్కని పాట ఉంటుంది. యజమానుడా నా యజమానుడా కదా, నిజంగా దేవుడు పిలిచాడు, నశించిపోలే. అబ్రహాము గారు అనేక జనులకు తండ్రి అయ్యాడు ప్రేమైన వాళ్ళు కదా. అబ్రహాము మధ్యరాత్రిలో పిలిచి అంటాడు కదా, బయటికి రా, చూడు ఆకాశంలో నక్షత్రాలు చూడు. అలాగే ఒక్కొక్క మధ్యాహ్న కాలంలో సముద్రం దగ్గర తీసుకుపోతాడు అబ్రహాము గారు, చూడు ఇసుకనంతా చూడు, ఇవన్నీ లెక్కబెట్టు, సాధ్యమవుతున్నా నీకు, అలాగూ నీ సంతానాన్ని చేస్తానంటున్నాడు ప్రేమ.
నిజంగా అంతగా దేవుడికి లోబడి ఉన్నాడు కాబట్టి ఈరోజు మనం అందరం కూడా అబ్రహాము గారి సంతానమయ్యాం కదా. విశ్వాసము ద్వారా మనమందరం ఆయన పిల్లలమయ్యాం ప్రియమైన వాళ్ళరా. సో ఆ యొక్క యజమానుడైనటువంటి పరలోకముందున దేవునికి అబ్రహాము గారు చక్కగా లోబడి ఉన్నాడు కాబట్టి ఆ లోబడిన అబ్రహాము గారికి మరి శారా గారికి ఏమయ్యాడట? యజమానుడు అని పిలుస్తుంది. తన భర్తను ఏమని పిలుస్తుంది? యజమానుడు. భర్త కొన్ని విషయాల్లోనే ఉంటాడేమో, కానీ యజమానుడు అంటే అన్ని ఆలనా పాలన చూసేవాడుగా. నిజంగా అబ్రహాము గారు తన భార్యకి ఎంత చక్కగా అంటే అన్ని విషయంలో ఆలనా పాలన చూస్తూ ఎంతగానో ఆమెను ప్రేమించిన వాడిగా ఉన్నాడు. అందుకే చూడండి ఆమె ఏం చేసిందట? శారా అబ్రహామును యజమానుడని పిలుచుచు అతనికి లోబడి ఉండాలి. నిజంగా నువ్వు యజమానుడిగా దేవుని నువ్వు పిలవగలిగితే, నువ్వు యజమానుడు కనుక ఆయన నువ్వు స్వీకరించగలిగినట్లయితే నేను కూడా ఒక శారా వలె దేవునికి లోబడి జీవించాలి. ఒక చిన్న పావురమే యజమానుడైన నోవాహుకు లోబడి జీవించింది ప్రియమైన వాళ్ళరా. కృతజ్ఞత కలిగింది. తన కుటుంబం, తన యొక్క తరమంతా, తన జాతి అంతా కూడా అంతరించిపోయినా కూడా తనను, తన యొక్క మరొక జంటను, వారిద్దరిని కూడా ఎలాగో బ్రతికించాడో ఆ బ్రతికి కృతజ్ఞత కలిగి ఆనాడు ఓడలో ఉన్నటువంటి పావురం, అలాగే మరి కాకులు, అలాగే ఎంతగానో నోవాహుకి లోబడి జీవించినట్లుగా దేవుడు ఈ మూర్ఖులకు తరమ వారికి వేరు చేసి మనం రక్షించి రక్షణ ఓడలోకి తీసుకుని వచ్చాడు కదా. వచ్చిన మనము యజమానుడి మనసు తెలుసుకుని ఆయన మనసుకు లోబడి ఆయన చెప్పిన ప్రకారంగా మనం జీవించేవారంగా. అబ్రహాము గారు మరి తనకి యజమానుడుగా ఉన్నప్పుడు అబ్రహాము గారి కింద దాసులుగా ఉన్నవారు ఎలాగూ చేశారో మనం ఇప్పుడు చూసాం ప్రేమైన. అలాగే మనం కూడా దేవుడు మనకిచ్చిన పనులు నమ్మకంగా చేసుకుంటూ యథార్థంగా ఉంటూ అవిధేయులు కాకుండా విధేయులవుతూ ఆయన ఎప్పుడు ఏ సమయంలో ఏ పని మనకు అప్పగిస్తున్నాడో ఆ పనిని మనం నమ్మకంగా చేయాలి. ఒకనొక రోజు పేతురు గారికి బాగా ఆకలి వేస్తూ ఉంటుంది. మేడగది మీద ఉండి వెయిట్ చేస్తూ ఉన్నాడు. కింద సంఘం వారు అందరూ కూడా ఆహారాన్ని సిద్ధం చేస్తూ ఉన్నారు. సో సిద్ధం చేస్తున్నప్పుడు ఆయనకి ఒక దర్శనం వస్తుంది, ఆ చతుష్పాద జంతువులతో కూడిన దర్శనం. ఆ దర్శనం అయిన వెంటనే పేతురు గారితో దేవుడు అంటున్నాడు కదా, పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు కదా, నీవు మరి కొర్నేలు ఇంటికి మీరు వెళ్ళాలని చెప్పినప్పుడు నిజంగా మారు మాట్లాడకుండా అట్లా బయలుదేరి వెళ్ళిపోయాడు ప్రేమైన వాళ్ళ. వచ్చిన వారికి ఆహారాన్ని సిద్ధపరిచి వారికి ఆహారాన్ని పెట్టి వారితో కలిసి మరలా వెళ్ళి అక్కడ వారికి ప్రార్థన చేసి అనేకులు అన్యజనులను కూడా రక్షణలోకి తీసుకొని వచ్చిన వాడిగా ఉన్నాడు పేతురు ప్రేమైన వాళ్ళ. కనుక దేవుని మాటకు లోబడితే ఒక వ్యక్తిని మనం గెలుచుకోవచ్చు. దేవుని మాటకు లోబడితే ఆత్మను రక్షించవచ్చు ప్రేమైన. అన్నాడు కదా, ఫిలిప్పు యజమానుడైన దేవునికి లోబడ్డాడు. ఫిలిప్పును బయలుదేరన్నాడు అంతే. పరుగు పరుగున రథము దగ్గరికి వెళ్ళాడు కదా. ఐతిపి కందక క్రిందనే ఉన్నటువంటి ధనాగారమంతరం మీద ఉన్న అధికారిని రక్షించడానికి ఫిలిప్పు వాడబడ్డాడు కదా. నిజంగా దేవుడికి మనం లోబడితే ఎన్నో గొప్ప కార్యాలు మన చేత చేయిస్తాడు ప్రేమైన వాళ్ళ. అయితే మనమే సిద్ధంగా ఉన్నాం. నిజంగా సిద్ధంగా ఉన్నట్లయితే అబ్రహాము గారు పనివారు ఎలాగైతే సిద్ధంగా ఉండి అబ్రహాము గారు చేయాల్సిన పనులన్నీ కూడా చక్కగా చేయించి మరి ధన్యులుగా అనిపించుకున్నారు, మనం కూడా బల నమ్మకమైన మంచి దాసుడా అని పిలిపించుకునే వరంగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. కనుక అటు ఆశ కలిగిన దేవుని యొక్క మనసు తెలుసుకున్న మనం కూడా మరి అవిధేయులుగా ఇశ్రాయేలు ప్రజల వలె మరి ఏమి చేసి నీ నామమును నిర్లక్ష్యపరిచితిమి, ఏమి చేసి నీ నామమును అపవిత్రపరిచితిమి, ఏ విషయం ఉంది నీవు మా ఎడల ప్రేమ చూపితే తిరుగు ప్రశ్న వేసేయకుండా నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమున సమస్తమా ఆయన చేసిన ఉపకారాల దేని నువ్వు మర్చిపోతే కృతజ్ఞత ఉండదు. మర్చిపోతే దేవుడు అంటే భయము భక్తి ఉండదు. మర్చిపోతే ఆయన యజమానుల సంగతే గుర్తుండదు. కాబట్టి ఎప్పుడు కూడా దేవుడు మన జీవితంలో చేసిన మేలు జ్ఞాపకం చేసుకుంటూ కృతజ్ఞత కలిగి జీవించినట్లయితే ముష్కరులుగా ఉండకుండా, అవిధేయులుగా ఉండకుండా, విధేయులై ఆయనకు దాసులై ఉండాలని కోరుకుంటూ ఆ యజమానుని యొక్క మనసు తెలుసుకొని జీవించే వారుగా ఉండాలని కోరుకుంటున్న మాటలు ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం గల మా కన్న తండ్రి, దయగల దేవ, నిజమే ప్రభువా, ఒక అబ్రహాము గారు నాయన ఎంత మరి యథార్థవంతుడిగా నాయన మంచి యజమానుడిగా పనిచేసి ఉన్నాడు. ఆ యజమానుడి కింద అనేక మంది పనివారు నాయన నమ్మకస్తులుగా దాసులుగా పనిచేసి ఉన్నారు. మరి మేమును కూడా ప్రభు నమ్మకస్తులుగా దాసులుగా పనిచేస్తూ ఎలియాజరు వలె మేమును కూడా సంఘమును సిద్ధపరిచిన ఆయన వరుడుగా యేసుక్రీస్తు వారు రానే ఉండగా ప్రభు మీరు మాకు అప్పగించిన పనిని నమ్మకంగా చేసి బలా నమ్మకమైన మంచి దాసుడు అనిపించుకునే రీతిలో ప్రభువ ఒక నమ్మకత్వం కలిగిన వారంగా ప్రభువ నమ్మకమైన వారంగా నమ్మకమైన పనివారంగా ప్రభువ నీ దాసులుగా నీ పిల్లలుగా నీకు ఇష్టలుగా నాయన మేము ఉండడానికి మిమ్మల్ని ఆయత్తపరచండి నైనా ప్రభా. ఈ యొక్క ప్రార్థనలో ఏకీభించిన ప్రతి ఒక్క బిడ్డను కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. వారిలో నమ్మకత్వాన్ని చూసి ప్రభావ వారికి మీరు పనిని అప్పగించండి ప్రభావ. అప్పగించిన పని నమ్మకంగా చేయడానికి బిడ్డలకు కావాల్సిన కృపను అటు యొక్క దీవెనను అందించండి, నీ ఆత్మ సహాయం అందించండి. ప్రాముఖ్యంగా వాయిస్ ఆఫ్ గాస్పెల్ పేజ్ నడిపిస్తున్న మా సహోదరి నిర్మలజ్యోతి గారిని బట్టి వారి కుటుంబాన్ని బట్టి ప్రభావ ఇక నాయన వాయిస్ ఆఫ్ గాస్పెల్ పేజ్ అడ్మినిస్ట్రేషన్ మొత్తాన్ని కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభు. నిజంగా నమ్మకంగా
ఎన్ని ఇబ్బందులైనా ఎన్నినైనా మరి వ్యతిరేకతలు ప్రతికూలమైన పరిస్థితులు ఎదురైనా కూడా ప్రభువా నైనా అటన్నిటిని అధిగమిస్తూ ప్రభావ వాయిస్ ఆఫ్ గాస్పెల్ పేజీలో అనేక మంది సేవకులు వాక్యం చెప్పడానికి నైనా మరి నేను నమ్మకంగా పనిచేసేవారుగా ఉన్నారు కనుక ప్రభావ బిడ్డలు మీరు దీవించండి, ఆశీర్వదించండి, మరింత గొప్ప తలాంతులతో మీరు నింపి నీ పరిచయలో నమ్మకంగా వాడుకోండి ప్రభావ. అలాగే నైనా ఈ పేజీని ఫాలో అవుతూ మేము చెబుతున్న మాటలు ఎందరు బిడ్డలైతే మా సహోదరులు ఎందరైతే వింటున్నారో ప్రభావ వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకొని బలపరచండి, దీవించండి, ఆశీర్వదించండి, నీ కృపను కుమ్మరించమని కోరుచు సమస్త మహిమ ఘనత ప్రభావమైన సంఘమైన మా ద్వారా మీరే పొందుకోమని యేసు క్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థన మనలో అడిగి వేడుకొనిచున్నాము కన్న తండ్రి, ఆమేన్. అందరికీ వందనండి. గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ సో మచ్.